అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఆరాధ్య, అది ఓపెన్ గా మనల్ని అన్ని మాటలు అంటున్నా దాన్ని ఏమీ చేయలేకపోతున్నాం. దేనికైనా టైం రావాలత్తయ్య. అసలు ముందు ఆరాధ్యకి ఏమైందో, ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అన్నది తెలుసుకోవాలి. నేను వెళ్ళి ఆ హాస్టల్ ఆయాని కలిసొస్తాను. సార్, ఎస్ఐ గారు, సార్ నన్ను వదిలేయండి సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. అనవసరంగా అరెస్ట్ చేశారు. ఆ దొంగతనానికి నాకు ఏ సంబంధం లేదు సార్. అవునా? నువ్వు తప్పు చేయలేదా? మేమే అనవసరంగా నిన్ను అరెస్ట్ చేశామా? అవును సార్. ఒరేయ్, తప్పు చేసిన వాడెవడైనా నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? నువ్వు అంతేరా. లేదు సార్, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు సార్. నా భార్య ఆరోగ్యం ఏం బాగాలేదు సార్, హాస్పిటల్లో ఉంది. నా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు సార్. నన్ను వదిలేయండి సార్. రేయ్, నువ్వు చేసిన తప్పు ఏమైనా చిన్నదనుకుంటున్నావారా? మా కమిషనర్ గారి ఇంట్లో దొంగతనం చేసావురా. నిన్ను ఎలా వదిలిపెడతాననుకుంటున్నావు? నీకు కన్ఫామ్గా శిక్ష పడుతుంది. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాం. ఇక నీ చాప్టర్ క్లోజ్. నీ వెనుకున్నాడే యశు, వాడు నీలాగే. ఇద్దరు దొంగలే. సెల్లో ఇద్దరు బాలే సెట్ అయ్యారా. నువ్వు లక్షలు కొట్టేశావు, వాడు కోట్లు కొట్టేశాడు. మీలాంటి దొంగల్ని ఊరికి వదలకూడదురా. లైఫ్ లాంగ్ జైల్లో ఉండేటట్టు చేయాలి. రేయ్, ఇట్రా. రేయ్, ఆయుష్ గారిని త్వరగా సెట్ చేయి, టైం లేదు. అదే పనిలో ఉన్నాను సార్. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా భార్య పిల్లల కోసమైనా నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నా కాలు పట్టుకుంటే ఏం ప్రయోజనం రా? నీ ఫ్యామిలీ ఏమైతే నాకేంట్రా? అయినా నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంది చూడు నీ పెళ్ళాం. నీ పెళ్ళాం నరకం అనుభవించాలరా. నీకు పిల్లలుగా పుట్టినందుకు వాళ్ళు బాధపడాలి. చూసారా సార్, ఆ ఎస్ఐ ఎలా మాట్లాడుతున్నాడు? నా బాధ నాకు శిక్ష పడుతుందని కాదు సార్, నా వల్ల నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతారనే సార్. అసలే నా భార్య హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది సార్. నాన్నగా నేను నా పిల్లలతో లేను. అమ్మకి ఏమవుతుందోనని నా పిల్లలు భయపడుతుంటారు సార్. నా భార్య పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు సార్. కమిషనర్ గారింట్లో ఎవరో దొంగతనం చేస్తే వాళ్ళింట్లో ఏసీ రిపేర్ చేయడానికి వెళ్ళిన నన్ను పట్టుకున్న దొంగతనం నేను చేశానని చెప్పి తీసుకొచ్చి లోపలేశారు సార్. నిజం చెప్పినా ఈ పోలీసుల దగ్గర న్యాయం దొరకదు సార్. ఇదంతా వర్కౌట్ అవ్వదు సార్. అందుకే ముందే ఒక ప్లాన్ వర్కౌట్ చేసి పెట్టాను సార్. ప్లానా? ఏంటది? రేపు ఎలాగో కోర్టుకు తీసుకెళ్తారు కదా సార్, అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవుతాను సార్. ఈ కోర్టులు పోలీసుల మీద నాకు నమ్మకం లేదు సార్. మనలాంటి వాళ్ళకి ఎక్కడా న్యాయం జరగదు సార్.
అందుకే మనం పారిపోవడమే కరెక్ట్ సార్. మనకి మన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ సార్. నా మాట విని మీరు కూడా నాతో పాటు ఎస్కేప్ అయిపోండి సార్. లేదంటే చెయ్యని తప్పుకి శిక్షపడి అనవసరంగా జైల్లో జీవితాంతం ఇరుక్కుంటాను సార్. మీలాంటి మంచి వాళ్ళకి శిక్ష పడితే న్యాయం ఓడిపోయినట్టే. రేపు కోర్టుకి తీసుకువెళ్లే దారిలో మనిద్దరం కలిసి పారిపోతాం సార్. ఏమంటారు సార్? మావయ్య అన్నట్టుగా ఈ ఇంట్లో వాళ్ళ జీవితాలు నరకంగా మార్చాలంటే ఆరాధ్యని పూర్తిగా నా గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎన్ని రోజులని నా మాయ మాటలతో ఆరాధ్యని కంట్రోల్ చేస్తాను. అత్తయ్యని సింధుని అంత తక్కువ అంచనా వేయకూడదు. మెల్లిగా నా గురించి ఆరాధ్యకి చెప్పి తన మనసు మార్చేసి ఏదో ఒకరోజు వాళ్ల వైపుకి తిప్పుకుంటే నా కథ ముగిసిపోయినట్టే. ఇప్పుడు ఆరాధ్యని చూసి ఆగుతున్నారు. లేదంటే నా ప్రాణం తీసేసేవాళ్ళం. ఒకటే రక్తం కదా. ఆరాధ్య ఎప్పటికైనా మారిపోవచ్చు. అలా జరగకూడదు. ఆరాధ్య, చెప్పమ్మా. నిజంగా నన్ను నీ అమ్మలా ఫీల్ అవుతున్నావా? లేక మీ వాళ్ళ మీద ఉన్న కోపంతో నన్ను అమ్మ అంటున్నావా? అలా అంటావేంటమ్మా? నిజంగా నేనెన్నో అమ్మలానే ఫీల్ అవుతున్నాను. నువ్వు మర్చిపోయావేమో. నాకింకా గుర్తుంది. ఎవరూ లేని నాకు అమ్మగా నేనున్నానని నా దగ్గరకొచ్చావు. నా కోసం ఎవరూ చేయని పని నువ్వు చేసావమ్మా. నా బర్త్డే తర్వాత అమ్మా ఆరాధ్య, నువ్వు హ్యాపీయేనా? నీ బర్త్డే సెలబ్రేషన్స్ బాగానే జరిగాయా? ఎందుకు మీరు నా కోసం ఇదంతా చేస్తున్నారు? నువ్వు నా కూతురువమ్మా. కూతురు పుట్టినరోజుని ఘనంగా చేయటం తల్లిగా నా బాధ్యత కదమ్మా. అందుకే చేశాను. నేనెప్పటికీ మీ కూతుర్ని కాను కూడా. నాకంటూ ఎవరూ లేరనుకుని ఇప్పటి వరకు బ్రతుకుతూ వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మీరొచ్చి నేను మీ అమ్మని, నువ్వు నా కూతురువని దయచేసి బంధాలు కలపకండి. బంధాలు అనుబంధాలు నా ఖర్చు రావు. నేను నా అనుకున్న వాళ్ళ ప్రేమ నాకు దొరకకుండా పోయింది. ఇప్పుడు అమ్మ అంటూ మీరొచ్చారు. ఇది కూడా బ్రేక్ అయితే తట్టుకునేంత గట్టిగుండి కాదు నాది. నా గురించి మర్చిపోండి. నాకు డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చి నా బర్త్డే ఫంక్షన్ చేసినందుకు మీకు థ్యాంక్స్. ఆరాధ్య, అమ్మ ఆరాధ్య.